ఎవ్రీవన్, ఇక్కడ నేను మిక్స్డ్ దాల్ దోశ చూపిస్తున్నానండి. అన్ని పప్పులు కలిపి వేసుకుంటాము. బియ్యము, కందిపప్పు, పచ్చెనగపప్పు, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, పచ్చి పెసలు, గ్రీన్ పెసలు అన్నీ కలుపుకొని అన్ని సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను. అన్నీ ఒక 2-3 సార్లు కడిగేసుకుని తర్వాత నైట్ నానబెట్టుకున్నానండి. అట్లీస్ట్ 6 అవర్స్ నానితే చాలు. మార్నింగ్ నేను నీళ్ళంతా వడగట్టేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా మనం దోశల పిండి ఎలా గ్రైండ్ చేసుకుంటాం అలాగే చేసుకున్నాను. తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అంతే, వేడివేడిగా దోశలు వేసుకోవడమే. ఇంకా ప్యాన్ వేడి చేసుకున్నాను. వీడియోలో చూపించిన విధంగా దోశలు వేసేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ హెల్దీ కూడా. ఇది ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందులోకి నేను నార్మల్ చట్నీ చేశాను. తర్వాత నాకు దోశ అంటే ఎర్రగారం ఉండాలి, సో అది కూడా చేసుకున్నాను. ఎర్రగారం వీడియో మన ఛానల్లో ఉంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.